హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకున్నప్పుడు మనం మోసపోతున్నాము. స్పెషల్లీ సిల్వర్లో మాకైతే జరిగింది. సో ఇలా ఎవరు మోసపోకూడదు అనేసి మీకైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు నేను ఒక 3.5 lakhs గోల్డ్ కొన్నానన్నమాట. అది ఏమని చెప్పబోతున్నాను. నడుచోలా నడుచోలా ఇది ఒకటి దామా కమ్ దానికి మూడు లేదు. దా 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 సో ఓకే. ఈ వీడియో పాప బర్త్‌డేకి ముందు అన్నమాట వెళ్ళింది. అండ్ ఈ గోల్డ్ కూడా ఇంకా ఆల్మోస్ట్ పాప బర్త్‌డే వస్తుంది అని పాప కోసం తీసుకోవాల్సింది. అలాగే నేను నా తాళి చైన్ ఉంది కదా! సో ఈ ఇయర్ మా వెడ్డింగ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుందన్నమాట. చైన్ చేపించాలి అనుకుంటున్నాము. కొంచెం అది బాలేదు. కొంచెం చిక్కు చిక్కు పడతా ఉండిందన్నమాట. సో అందుకే చైన్ చేపించాలని గోల్డ్ షాప్‌కైతే వచ్చామన్నమాట. అక్కడ ఉన్నింది కదా! అదే నా చైను. అండ్ పాతది నాది ఒక 28 గ్రామ్స్ ఏమో ఉన్నింది. నా లాస్ట్‌కి బిల్ ఏస్తాను. సో అది ఏసి ఇప్పుడు 32 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అండ్ నేను పాతది మంచి షాప్‌లోనే తీసుకున్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ కొన్నదానికన్నా నాకు ఇప్పుడు ఎక్కువ రేట్‌కైతే వెళ్ళింది. అండ్ ఈసారి మేము భీమా జ్యువెల్లరీస్‌కొచ్చాము. ఏదో ఆఫర్ ఉంది అని అంటే ఇక్కడికొచ్చామనమాట. కానీ ఇక్కడికొచ్చాక తెలిసిందేమంటే ఇంకా ఆఫర్ లేదని. సో పిల్లల్ని తీసుకొని బయటకి మళ్ళీ వెళ్ళడం ఎందుకని ఇంక ఇక్కడే తీసుకున్నామనమాట. అండ్ పాప కూడా బాగా కూర్చొని ఆడుతా ఉండింది. ఇంకా దాంతో పాటు కొంచెం సిల్వర్స్ తీసుకున్నాను. నాకి యాంక్లెట్సు, మా నా అత్తమ్మకి యాంక్లెట్స్ తీసుకున్నాము. నాది దగ్గర దగ్గర ఒక 300 గ్రామ్స్ ఏమో సిల్వర్ ఉండింది. అది అంతా వేస్తే నేను చెప్పాను కదా! మోసపోయినామని. నా సిల్వర్ అంతా నేను చిన్న చిన్న షాప్‌లోనే తీసుకున్నాను. ఎప్పుడు పెద్ద షాప్‌లో తీసుకోలేదు. హోస్పేటలో గానీ, ఎక్కడైనా గానీ. కానీ ఇక్కడ ఏమంటే వీళ్ళు ఫస్ట్ దాన్ని కరిగిచ్చి ప్యూరిటీ చూసి దానిపైన రేట్ ఇస్తారు. నా దగ్గర ఉన్న సిల్వర్ అంతా కూడా 50, 60% అజే ఉండింది ప్యూరిటీ. అదే నాకు చాలా బేజారేసిందనమాట. అంతంత డబ్బులు సేమ్ కాస్ట్ ఇచ్చి ప్యూరిటీ లేని సిల్వర్ తీసుకున్నామా ఇన్ని రోజులు అనేసి. సో, ఇక మీదట సిల్వర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొంచెం మంచి షాప్స్‌కే వెళ్ళండి. అండ్ ఇంకోటేమంటే ఇన్ని రోజులు నేను సిల్వర్ బ్లాక్ అయిపోతుందంటే ఒంట్లో వేడి కొట్టేస్తుందనుకున్నాను. అలా ఏం కాదు. సిల్వర్ ప్యూర్‌గా లేకపోతే త్వరగా బ్లాక్ అయిపోతది. నేను ఎందుకంటే అక్కడ భీమాలో తీసుకున్న యాంక్లెట్స్ ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ తీసుకున్న వీడియో ఇది. అస్సలు బ్లాక్ అవ్వలేదన్నమాట. కొత్తది ఎలాగున్నా అలాగే ఉంది. సో, సిల్వర్ పైన ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంచెం మంచిది చూసి తీసుకోండి. అండ్ దాని తర్వాత మేమిక్కడైతే భోజనం చేయాలని అనుకున్నాం. ఫుల్లు రష్ ఉండింది ఆ రోజు. ఎక్కడ చూసినా కూడా ఇంకా ఆల్మోస్ట్ 4 అయిపోయింది కదా! అని దగ్గరలో ఉన్న ఈ కిచెన్‌కైతే వచ్చినామంట. ప్యూర్ వెజ్. సో, అందరూ దోస తీసుకున్నాము. తర్వాతయితే నేను పేని తీసుకున్నాననమాట. చాలా డేస్ అయింది పేని తిని. అంటే చాలా యమ్మీగా ఉండిందన్నమాట. కొంచెం బాదం పాలు, బాదం పిస్తా ఏసి ఇచ్చారు. 60 80 పడింది. చాలా టేస్టీగా ఉండింది. ఇంకా మేము పేని తింటుంటే నా కూతురు చూసినారా వేరే ఏమో తింటుంది. అండ్ ఇక్కడ బాగా పేని ఎంజాయ్ చేసి ఇంకా మా హస్బెండ్ గూడా ఇద్దరు కలిసి ఒక ప్లేట్ తిని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, గోల్డ్ ఎంత పడింది, ఏమి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ బిల్ అటాచ్ చేస్తాను. నాకు గోల్డ్ చైన్ వచ్చి నాకు అరౌండ్ 3,20,000 ఏమో పడింది. అండ్ ఇది వచ్చి నేను వేసిన నా పాత గోల్డ్ ఇచ్చాను కదా! అది. అండ్ ఇది యాంక్లెట్స్ బిల్లు. యాంక్లెట్స్ ఓకే. నచ్చి తీసుకున్నాను. కానీ పెట్టలేదన్నమాట. ఏది తీసుకున్నాను ఏది అని. మీకు ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. కొత్తవి అన్నీ కాల్లో ఉన్నాయి కదా! కాళ్ళదంతా ఎందుకు తీసి పెట్టేది అని పెట్టలేదు. అండ్ ఇది పాపకి తీసుకున్న లాకెట్టు.
సో, రీసెంట్‌గా అయితే తీసి పెట్టాననమాట. ఆ రోజు తీయలేదు. నేను బర్త్‌డే రోజే వేద్దాము అని తీసింటే ఇంకా ఇప్పుడు బర్త్‌డే అయిపోయింది కదా! సో, అందుకే వేశాననమాట. అండ్ ఇక్కడ చూస్తుండేది నా చైన్. ఆల్మోస్ట్ సేమ్ డిజైన్. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.